పల్నాడులోని కారంపూడి గ్రామం రణరంగంలా మారింది. వైఎస్ఆర్సీపీ మూకలు పచ్చని గ్రామాన్ని యుద్ధ భూమిగా మార్చాయి. గ్రామంలోకి ఒక్కసారిగా వైసీపీ నేతలు గుంపులుగా దాడి చేయడంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అసలు అంతమంది గుంపులుగా వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలింగ్ పూర్తయి 2 రోజులవుతున్నా ఏపీలో ఘర్షణలు ఆగడం లేదు. వైసీపీ టీడీపీ నేతల మధ్య దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయినా సరే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నాయి. పోలింగ్ రోజు గొడవలు జరగడం ప్రతి ఏడాది చూసేది. కానీ ఈసారి అంతకు మించి ఎన్నికల తర్వాత కూడా ప్రతి జిల్లాలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ తరుణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇది పేరుకే అన్నట్టు కనిపిస్తోంది. పల్నాడులో 144 సెక్షన్ విధించిన మచ్చకైనా కానరావడం లేదు. సెక్షన్ ఒక ఊరిలోకి ఇంతమంది చొరబడుతుంటే కాకీలు ఏం చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇంతలా ఇరు వర్గాలు దాడులు చేసుకుంటుంటే కనీసం ఒక్క పోలీసులు కూడా అక్కడ కనిపించకపోవడం నిర్లక్ష్యానికి కారణంగా తెలుస్తోంది. 144 సెక్షన్ అంటేనే నలుగురికి మించి గుంపులుగా ఎవరూ తిరగకూడదు. అలాంటిది ఇంతమంది ఒక గ్రామంపై కర్రలు రాళ్లతో దూసుకొస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వాపోతున్నారు. మరోవైపు ఒక్క కారంపూడినే కాకుండా పల్నాడులోని అనేక గ్రామాల్లో జనం భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. ఏ రౌడీ మూకలు ఎప్పుడొచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ మూకల వరుస దాడులతో రక్తపాతం జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఎక్కడికెక్కడ పోలీసులు 144 సెక్షన్ విధించినా కూడా పోలీసుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది అన్నట్లుగా కూడా అక్కడ గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి శివ? ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా మాచెల నియోజకవర్గం కారంపూడిలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే కారంపూడి నియోజకవర్గానికి సంబంధించి కూడా కారంపూడి అంటే మాచెల నియోజకవర్గం కారంపూడి ఈ ఏదైతే గురజాల నియోజకవర్గం నుంచి మాచెల రావడానికి ఇది సరిహద్దు ప్రాంతం. మాచెల నియోజకవర్గానికి హద్దు ఇది. నిన్న సాయంకాలం వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు, తెలుగుదేశం ఆఫీసు వైసీపీ ఆఫీసు దాడుల దగ్నం తర్వాత మాచెల ఒక్కసారిగా అట్టుడికిపోయింది. నిన్న సాయంకాలం నుంచి కూడా మాచెల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి నివాసానికి దాదాపుగా వేలాది మంది కార్యకర్తలు చేరుకోవడంతో ఒక్కసారిగా మాచెర్ల హైటెన్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాచెర్ల నియోజకవర్గంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని అయోమయం ఆందోళన అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. నిన్న సాయంకాలం నుంచి కూడా మాచెర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ని అమలు చేసిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ చిత్తూరు, అనంతపురం, పల్నాడు ఈ 3 జిల్లాల్లో మాత్రమే రక్తసిక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పోలీసులు 144 సెక్షన్ అని చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనిపించట్లేదు. రోడ్లపై పార్టీ ప్రజలను అయితే మాత్రం అణువణువునా తనిఖీ చేస్తున్న పోలీసులు, కానీ కార్యకర్తలు నేతలు మాత్రం వందలాదిగా రోడ్లపైకి వచ్చి కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీలపై, అధికార పార్టీ నేతలు అయితే ప్రతిపక్ష పార్టీలపై దాడులు ప్రతిదాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక దశలో 1994 తర్వాత మొట్టమొదటిసారిగా పల్నాడు ప్రాంతంలో ఒక విధ్వంసకరమైన వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మనం రోడ్లపై విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిమాంశం అయితే కనిపిస్తూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మాచెర్ల కారంపూడి ప్రాంతం కూడా ఒక్కసారిగా తీవ్ర హైటెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. ద్విచక్ర వాహనాలు, లారీలు, ఆటోలు, బస్సులు ప్రతి దాన్ని కూడా పోలీసులు తనిఖీ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాచెర్ల నియోజకవర్గంలో అనధికారిక కర్ఫ్యూ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశిష్ట త్రిపాఠి మాచెర్ల చేరుకొని స్వయంగా మాచెర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న హైటెన్షన్పై సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం పల్నాడులో మొన్నైతే నరసరావుపేట, నిన్న గురజాల, ఈరోజు మాచెర్ల ఇట్లా రోజుకొక నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మాచెర్ల నియోజకవర్గంలో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మాచెర్లలో జరుగుతున్న పరిణామాలు
ప్రజలైతే కొంత ఆందోళన అయోమయానికి గురవుతున్నారు. రోడ్లపైకి రావాలంటే ప్రజలైతే మాత్రం భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసూన. శివ, అలాగే చూసుకుంటే పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇంత గొడవలు జరుగుతున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? అంటే వాస్తవానికి మొన్న ఎన్నికలు జరిగినాయి. చాలా ప్రాంతాలకు సంబంధించి పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం వరకు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల నిన్న మన ఉదాహరణ చూసుకుంటే మంత్రి అంబటి రాంబాబు కానీ, మాజీ మంత్రి అనిల్ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కృష్ణదేవరాయలు, పలువురు మాజీ మంత్రులు కూడా ఎన్నిసార్లు ఎస్పీలకి, కలెక్టర్లకి ఫోన్ చేసి గొడవలు జరుగుతున్నాయన్నా కానీ పట్టించుకున్న నాదుడే లేరని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అయితే విమర్శల వర్షాన్ని గుప్పించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ ఫోర్స్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడైతే గొడవ జరుగుతుందో అక్కడికి క్షణాల వ్యవధిలోనే ప్రత్యేకమైన బెటాలియన్స్ ఆ ప్రాంతానికి వెళ్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ నుంచి 14 బెటాలియన్స్, మహారాష్ట్ర నుంచి 8, తమిళనాడు, కర్ణాటక నుంచి 4 చొప్పున బెటాలియన్స్ అయితే ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక మాచర్ల నియోజకవర్గానికి సంబంధించే 400 మంది పోలీసు బందోబస్తును బెటాలియన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం నుంచి పోలీస్ ఫోర్స్ అయితే కొంత అందుబాటులోకి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఒక చోట పోలీసు బలగాలుంటే మరొక చోట గొడవలు జరుగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం జరిగిన పరిణామాన్ని గమనిస్తే గురజాల నియోజకవర్గం దాచేపల్లికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాదినపాడు గ్రామంలో గొడవలైనాయి. దాచేపల్లి, కేసానపల్లిలో నిన్న మొన్న గొడవలు అయితే అక్కడ బందోబస్తున్నారు. కానీ మాదినపాడులో పోలీస్ ఫోర్స్ లేకపోవడంతో అక్కడ గొడవలు అవుతున్నాయి. సో ఎక్కడైతే పోలీస్ ఫోర్స్ లేదో లేని చోట్లయితే ప్రస్తుతం గొడవలు జరుగుతున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే హై సెన్సిటివ్ పోలింగ్ బూత్లు గ్రామాల్లో ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ప్రతి గ్రామంలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా సరే ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. శివ, అలాగే ఇప్పటికీ ఆ పోలీసు బెటాలియన్ కానివ్వచ్చు, అక్కడ ఉన్న పరిణామాలను చూసుకుంటే అక్కడక్కడ పోలీసులు ఉన్న చోట్ల గొడవలు సర్దుమణిగినట్లే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటి నుంచి అయినా అక్కడ గొడవలు మనుగుతాయి అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే పోలీసు బలగాలు రంగంలో దిగుతున్న నేపథ్యంలో స్వయంగా ఎస్పీ, ఐజీ స్థాయి అధికారులు రంగంలో దిగి గొడవల నివారణకి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కూడా కొంతవరకు గొడవలకు సంబంధించి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే పోలీస్ ఫోర్స్ లేదో అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే దాదాపుగా అధికార పార్టీకి సంబంధించి 3 శాసనసభ్యులను కూడా ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జిని, అధికార పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలని, మొత్తం 4 ఇప్పటివరకు హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో నరసరావుపేట, మాచర్ల, గురజాల ఈ 3 ఎమ్మెల్యేలని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే టీడీపీకి సంబంధించిన తెడవాల అరవింద్ బాబు నరసరావుపేట అభ్యర్థి, ఆయన్ని కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో మొత్తం 6 నియోజకవర్గాల్లో కొంత హై టెన్షన్ ఉంది కాబట్టి 6 నియోజకవర్గాలకు సంబంధించిన 12 మంది అభ్యర్థులని సాయంకాలం కల్లా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి.